హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. మీలో చాలా మంది నన్ను ఎప్పటి నుంచో ఓన్ యాప్ని ఎలా బిల్డ్ చేయాలి, ఓన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎలాగా క్రియేట్ చేయాలి, ఎలా మేక్ చేయాలని చెప్పేసి చాలా రోజు నుంచి అడగడం జరుగుతుంది. సో నేను ఈ రోజు అదే చూపించబోతున్నాను. మన సొంతంగా ఫ్రీ అప్లికేషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అది వెబ్సైట్ కావచ్చు, గేమ్ కావచ్చు, లేకపోతే మన సొంత మెసేంజర్ కావచ్చు, ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంత ముందు వీడియోలో నేను వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూపించడం జరిగింది. సో అది ఒకసారి మీరు చూడండి, చూసి మీ ఓన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో నేను సొంత వెబ్సైట్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే సొంత మెసెంజర్ ఎలాగైతే వాట్సాప్, టెలిగ్రామ్ ఎలా అయితే మెసెంజర్స్ ఉన్నాయో అలాగే మన ప్రైవేట్ మెసెంజర్ని, ఒక సొంత మెసెంజర్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఈ అప్లికేషన్ మనం కావాలంటే కంప్యూటర్లో అయినా తయారు చేసుకోవచ్చు, మళ్ళీ మొబైల్స్లో అయినా తయారు చేసుకోవచ్చు. సో మీరు మొబైల్లో తయారు చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ క్రియేటర్ అని చెప్పి ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలరు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని నుంచి మీరు మొబైల్లో అప్లికేషన్ని క్రియేట్ చేయగలరు అనమాట, యాప్ని క్రియేట్ చేయగలరు అనమాట. అదే మరి సిస్టంలో అయితే నేను ఇప్పుడు చూపించినట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది సిస్టంలో చేసి చూపించబోతున్నాను, ఎందుకంటే సిస్టంలో అయితే మనకి క్లియర్గా అర్థం అవుతుందని నేను ఇప్పుడు సిస్టంలో చేసి చూపించబోతున్నాను. సో మీరు సిస్టంలో క్రియేట్ చేసేలాకైతే ముందుగా మీరు యాప్ కేసర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్ ఇలా కనబడుతుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ నౌ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక మెసెంజరే కాదు, మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంటే సో వెబ్సైట్ యాప్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే బ్రౌజర్ యాప్ని ఒకటి క్రియేట్ చేయొచ్చు, గేమ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఇంటర్నెట్ రేడియోని, అలాగే మన రేడియో స్టేషన్స్ ఏమైనా ఉంటే దాని లింక్స్ ఇచ్చుకొని వాటిని చాలా వరకు మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పాపులర్ అని ఉంది కదా, తర్వాత ఇక్కడ వెబ్ అని ఉంది. సో ఇందులోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వెబ్ యాప్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ బిజినెస్ అని కనిపిస్తుంది కదా, సో ఇలాగ వచ్చినట్టయితే ఇక్కడ బిజినెస్ యాప్స్ అని ఉన్నాయి. ఇక్కడ మీడియా యాప్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆల్ అని ఉన్నాయి కదా, ఇప్పుడు సో ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం పాపులర్లోకి వెళ్దాం, వెళ్ళి మెసెంజర్ ఎలా క్రియేట్ చేస్తారనేది ముందు చూద్దాం అనమాట. సో మెసెంజర్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మెసెంజర్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెసెంజర్ అనేది టెలిగ్రామ్ సపోర్టింగ్తో తయారవుతుంది. టెలిగ్రామ్ మీరు ఆల్రెడీ యూజ్ చేసినట్టయితే సేమ్ అలాగే ఉంటుంది దీని ఇంటర్ఫేస్ కూడా. సో ఇది టెలిగ్రామ్ సపోర్టెడ్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, సో క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే ఇలాగా మన తయారు చేసిన అప్లికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది అని ఉంటుంది. సో ఇక్కడ మన కలర్స్, బ్యాక్గ్రౌండ్ అన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కలర్స్ అవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన కలర్స్ కావాలంటే మన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ చేశాను, సో ఈ పైన కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం చూడాలంటే ఇక్కడ రీఫ్రెష్ ప్రివ్యూ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం పెట్టిన కలర్ ఏ విధంగా ఉంటుంది, సో మనం ఇంకా ఏమి పెట్టుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, సో ఇది మనం ఇక్కడ ఏదైనా ఇమేజ్ మనం క్లిప్ కనుక పెట్టినట్టయితే సో ఈ బ్యాక్గ్రౌండ్ ఆ ఇమేజ్ అనేది కనబడడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ పెట్టడం జరిగింది. సో రీఫ్రెష్ కొట్టి చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఆ ఇమేజ్ అనేది ఆ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇది ఇలాగే ఉంచేయచ్చు. సో తర్వాత మనకి ఇప్పుడు పర్సనల్ మెసెంజర్ ఏదైనా కావాలి, మనకి పర్సనల్గా ఏమైనా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ న్యూస్ ఎప్పటికప్పుడు మనం పోస్ట్ చేయాలి, ఈ అప్లికేషన్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి అని మనం అనుకున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ యూఆర్ఎల్ చూసారు కదా, సో ఇక్కడ మన ఛానల్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యూఆర్ఎల్ మనం టెలిగ్రామ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను జస్ట్ ఒక మెసెంజరే తయారు చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు అనుకుంటే నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేసేవచ్చు, ఇక్కడ మనం ఏమీ రాయకుండా. సో ఇప్పుడు మనం సపరేట్గా నాకు ఒక వెబ్సైట్ ఉంది, సో సపరేట్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి సో నేను యూఆర్ఎల్ అనేది పెట్టాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నేను టెలిగ్రామ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పైన మెనూ కనిపిస్తుంది కదా, సో ఈ మెనూ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి న్యూ ఛానల్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ న్యూ ఛానల్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఛానల్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఛానల్ నేమ్ వచ్చేసరికి సో టెక్లాజిక్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఏమైనా రాయమంటుంది. ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే అవసరం లేదు వదిలేయచ్చు. ఇక్కడ మనకి ఛానల్ ఐకాన్ని సెలెక్ట్ చేయమంటుంది. సో ఛానల్ ఐకాన్ని సెలెక్ట్ చేద్దాం. ఛానల్ ఐకాన్ని సెలెక్ట్ చేశా.
సో ఛానల్ ఐకాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయమంది. సో సేవ్ అనేదాన్ని క్లిక్ చేద్దాం. సో తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుందిగా, సో క్రియేట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పబ్లిక్ ఛానల్, తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఛానల్ అని ఉంది. సో మనం ఇప్పుడు ప్రైవేట్ ఛానల్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదా లింకు. సో ఈ విధంగా లింక్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కనుక మీరు పొరపాటు చేశారంటే మీ యాప్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ మనం దీన్ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో కాపీ అనేది చేశాను నేను. సో చేసిన తర్వాత సేవ్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్కిప్ అనేదాన్ని క్లిక్ చేశాను. సో చూడొచ్చు ఇక్కడ ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ మీరు అక్కడ కాపీ కనుక చేసుకోకపోతే మనకేం పర్వాలేదు. ఈ పైన మనకి టెక్నాలజీ కనుక కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకి అది అనేది కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం కాపీ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఛానల్లో పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టాలంటే మనం ఉన్నట్టుగా పెడితే కుదరదండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు పెట్టాం కదా. సో మొత్తం అంతా మనం ఇక్కడ రాయడం జరిగింది. సో రాసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టీమీ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ టీమీ అని కాదండి ఉండాల్సింది. ఇగో ఈ విధంగా ఉండాలి. ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది చూసారు కదా, టెలిగ్రామ్ మీ అని. సో ఈ విధంగా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి టీమీ అనే ఉంది. సో ఇక్కడ మనం టీ దగ్గర నుంచి టెలిగ్రామ్ అనేదాన్ని రాయాల్సి ఉంటుంది. సో చూసారుగా టెలిగ్రామ్ అని చెప్పి రాయడం జరిగింది అనమాట. అక్కడ టీమీ అని ఉందంటే అవ్వదు. సో మనం అక్కడ టెలిగ్రామ్ అనేదాన్ని కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. సో రాసిన తర్వాత అయిపోయింది. తర్వాత ఇంకో ఛానల్, సో ఇంకో ఛానల్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇంకో ఛానల్, అలా 3 ఛానల్స్ వరకు మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఈ యాప్కి నేమ్ అడుగుతుంది. సో ఈ యాప్కి మనం ఏదో ఒక నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను టెక్స్ట్ మెసెంజర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్, సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో మన ఇష్టం మనం ఏదో ఒకటి రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐకాన్స్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఏదైతే అప్లికేషన్ తయారు చేస్తున్నామో సో అప్లికేషన్ మీకు ఏ ఐకాన్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు కస్టమ్ ఐకాన్ అని కనిపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా ఐకాన్ ఉంటే ఇక్కడ కస్టమ్ ఐకాన్ క్లిక్ చేసి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అప్లోడ్ని క్లిక్ చేసి మన దగ్గర ఏమైనా ఐకాన్ ఉంటే ఆ ఐకాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఐకాన్ని సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఈ విధంగా ఐకాన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఐకాన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ అని అడుగుతుంది చూసారు కదా. సో ఇప్పుడు క్రియేట్ అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చినట్టయితే ఆ తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద పెట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబో అనే దాని మీద టిక్ పెట్టి సైన్ అప్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఫేస్బుక్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఫేస్బుక్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, అలాగే నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కాబట్టి నేను త్రూ ఫేస్బుక్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను. సో ఆ విధంగానే మీరు చూడొచ్చు ఇక్కడ వాట్ నెక్స్ట్ డౌన్లోడ్ యువర్ యాప్ అని వచ్చింది. అంటే మన యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకా మన యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పబ్లిష్ చేయమంటారా యాప్ స్టోర్లోకి, లేకపోతే అమెజాన్ స్టోర్లోకి పబ్లిష్ చేయాలా, మానిటైజ్ కావాలా, ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ అనేది డబ్బులతో కూడిన వ్యవహారం ఇవన్నీ. సో మనకి కావాలనుకుంటే యాప్ స్టోర్లో అట్లా పబ్లిష్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మనం ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పబ్లిష్ అని అడుగుతుంది కదా, ఆర్ టెస్ట్ యువర్ యాప్ అని కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు యాప్ అనేది బిల్డ్ అవుతుంది, యాప్ రెడీ అవుతుంది. సో ఇది మొత్తం 100% అవ్వగానే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో మీరు చూసారుగా 100% అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది ఆప్షన్ కనబడుతుంది అనమాట. సో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడంగానే దాన్ని క్లిక్ చేసినట్టయితే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది మీరు కావాలంటే మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మీరు ఈ యాప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నా వెబ్సైట్లో కూడా ఈ డౌన్లోడ్ లింక్స్ అనేవి పెట్టడం జరిగింది. సో మీరు నా వెబ్సైట్లో కూడా వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ యాప్ని నేను నా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ మెసెంజర్ని. సో ఈ మెసెంజర్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అందులో 3 ఛానల్స్ అనేవి కనబడతాయి. అది నా ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి. అలాగే టాప్ యాప్స్ అని చెప్పేసి అందులో మనకి లేటెస్ట్గా వచ్చే యాప్స్ గురించి కూడా ఉంటుంది. అలాగే
వచ్చేసరికి మీకు మూవీస్ సంబంధించిన ఛానల్ కూడా ఉండటం జరుగుతుంది. సో ఈ 3 అనేది బయట నుంచి మీకు అవి దొరకవు. మూవీస్ గురించి కానివ్వండి, కొత్త యాప్స్ గురించి కానివ్వండి, నా ఛానల్ గురించి కానివ్వండి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో టెక్ మెసెంజర్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. సో కొన్నిసార్లు టైం ఎక్కువ తీసుకుంటుంది, అయినా పర్లేదు వెయిట్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ లింక్ అనేది మనకి కనబడుతుంది. మన నెట్ స్పీడ్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా మన దగ్గర మన మొబైల్ బార్కోడ్ స్కానర్ అనేది ఉంటే సో ఇక్కడ మనం ఈ బార్కోడ్ని స్కాన్ చేసినట్టయితే సో ఇక్కడ నుంచి కూడా మనం డౌన్లోడ్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ లింక్ కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ ఈ లింక్ మనం ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు పంపించినట్టయితే సో ఈ విధంగా మనకి డౌన్లోడ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ స్కాన్ చేసుకొని సో దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోగలరు. సో ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో చూడొచ్చు, ఇదిగోండి సేవ్ ఫైల్ అని వచ్చింది. సో మనం క్లిక్ చేయగానే ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సో అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మన దగ్గర వెబ్సైట్ ఉన్నట్టయితే ఆ వెబ్సైట్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం మెయిన్ పేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం మళ్ళీ క్రియేట్ నౌ అనే దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అని అడుగుతుంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెబ్సైట్ URL అనేది అడుగుతుంది. సో మనం వెబ్సైట్ URL అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నా వెబ్సైట్ URL అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కావాలంటే క్లిక్ చేసి సో అది ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మనం ఏ పేరు పెట్టాలనుకుంటున్నాం ఈ యాప్ అనేది అడుగుతుంది. సో మనం కావాలనుకుంటే ఏ పేరు అని పెట్టుకోవచ్చు. సో నేను నాని ప్రభాకర్ అని పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. సో మనం డిస్క్రిప్షన్ ఏదో ఒకటి రాసుకోవచ్చు, లేకపోతే రాయకపోయినా ఏం కాదు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఐకాన్స్ అడుగుతుంది. సో మనం డిఫాల్ట్ ఐకాన్ ఉందిగా, సో అది వదిలేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఐకానే మనకి ఉండడం జరుగుతుంది. అలా కాకుండా కస్టమ్ ఐకాన్ పెట్టుకుంటే ఇందాక చెప్పినట్టుగా మనం పెట్టుకున్న ఐకాన్ అనేది కనబడడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే సో చూసారుగా ఐకాన్ అనేది రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అనేది పెట్టి తర్వాత ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది, క్రియేట్ అనేది దాన్ని క్లిక్ చేసినట్టయితే సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి దాన్ని ఏ విధంగా అయితే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్నామో సో అదే విధంగా ఇక్కడ నుండి మనం అన్నీ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ అప్లికేషన్స్ని మనం ఎడిట్ చేయాలంటే మాత్రం ఇక్కడ మీకు ఎడిట్ అని కనిపిస్తుంది కదా, సో ఈ ఎడిట్ అనే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మనం అప్లికేషన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా మీరు గతంలో చేసిన అప్లికేషన్స్ ఏమైనా చూడాలి అనుకుంటే సో ఇక్కడ మీకు యాప్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, గతంలో చేసిన అప్లికేషన్స్ అన్నీ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఏ అప్లికేషన్లో కావాలంటే అప్లికేషన్ సెలెక్ట్ చేసి అందులోకి వెళ్ళి దాన్ని మళ్ళీ మోడిఫై చేయడం కానీ దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేయడం కానీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఏమైనా అప్లికేషన్స్ వద్దు ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటే ఇలా ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఈ డిలీట్ యాప్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో మనం వద్దనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఆ యాప్ని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సో ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. అంతేకాకుండా యాప్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. సో ఈ యాప్ని మనం కంప్యూటర్ ద్వారా అయినా మనం మొబైల్ ద్వారా అయినా చేయొచ్చు. సో మీరు మొబైల్ ద్వారా చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ యాప్ క్రియేటర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు చాలా రకాలైన అప్లికేషన్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని అయితే రకాలు కనిపిస్తున్నాయో సో వీటిలో ఏ అప్లికేషన్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మిగిలిన అప్లికేషన్స్ని ఎలా చేయాలనేది మరో వీడియో చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా యాప్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఎండ్ కార్డ్లో వస్తుంది. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని కూడా తెలుసుకోగలరు. ఈ వీడియో ద్వారా మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.